కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా జీవితంలో విజయం సాధించవచ్చు. ఇలా చేస్తే శత్రువులు కూడా ఆశ్చర్యపోయేలా ఎదుర్కోవచ్చు. ఒక వ్యక్తి ఏదైనా చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తాడు, కానీ తాను అనుకున్నట్లు ప్రవర్తించడు. తమ మనసులో చాలా విషయాలు ఆలోచిస్తారు. అలాంటి వారు ఆలోచన ప్రకారం పని చేయరు. ఆలోచించి ఏమీ చేయని వ్యక్తులు ఎప్పటికీ విజయం సాధించలేరు. విజయం సాధించాలంటే ఒక వ్యక్తి ఆలోచించడమే కాకుండా తన ఆలోచనకు అనుగుణంగా పని చేయాలి. ఆలోచనలు అమలు చేయకపోవడం వల్ల పదే పదే ఓటమి ఎదురవుతుంది. తన ఆలోచనలను కార్యరూపం దాల్చేలా చేయని వారు అపజయం పాలవుతారు. తన ప్రణాళికల గురించి ఆలోచించని వ్యక్తి విఫలమవుతాడు. అంటే ఉద్యోగం చేయాలంటే ఆ ఉద్యోగం గురించి ఆలోచనలు ముందు చూపు ఉండాలి. మున్ముందు జరిగే పరిణామాలపై అవగాహన లేకుంటే కొన్నిటిలో విఫలం అవ్వడం ఖాయం. లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలి. మీ లక్ష్యాలను సాధించే మార్గంలో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి ప్రణాళికను రూపొందించుకోవడం మీకు సహాయపడుతుంది. మీ మనసులో ఉన్న ఏదైనా ఆలోచనను అమలు చేసేటప్పుడు స్పష్టమైన లక్ష్యాన్ని గుర్తుంచుకోండి. లక్ష్యం లేకుండా పని అసాధ్యం అవుతుంది. దీనికోసం మీరు చేస్తున్న పని గురించి మీకు స్పష్టమైన లక్ష్యం ఉండాలి. మీరు ఒప్పు తప్పుల వివక్షను పెంపొందించుకొని వాటి మధ్య తేడాను గుర్తించినప్పుడు మీ విజయ మార్గం సులభం అవుతుంది. దీనికోసం మీ చుట్టూ ఉండే పరిస్థితులను మార్చుకోవాలి. మీ కళ్ళ ముందు ఉన్న లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన మార్గాన్ని సృష్టిస్తుంది. మనిషి ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి, అప్పుడే బ్రతకగలడు. మీ విజయం కోసం చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి, పెద్దగా పట్టించుకోకూడదు. ప్రపంచం మొత్తం వివిధ చట్టాల ప్రకారం నడుస్తుంది. మీ జీవితంలో కూడా కొన్ని నియమాలు పెట్టుకోవాలి. అది మిమ్మల్ని నియంత్రించే చట్టం అయి ఉండాలి. మనల్ని నియంత్రించే బాధ్యతలు మరొకరికి అప్పగించకూడదు. మన ప్రపంచంలో మనం హీరోలుగా ఉండాలి. జనాలకు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవాలి.